నేను ఆలప్పుడాలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక క్షణం, నేను జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్లో సైన్ చేయబోతున్న ఫస్ట్ ఫైల్ ఏదై ఉండొచ్చు అని చెప్పేసి అట్లా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు ఒక క్లర్క్ ఒక ఫైల్ పట్టుకుని నా క్యాబిన్లోకి వచ్చింది. నేను క్లర్క్ని అడిగాను, ఏంటి ఆ ఫైల్ అని చెప్పేసి. అప్పుడు ఆ క్లర్క్ చెప్పింది, సార్ వర్షాలు పడుతున్నాయి కదా, రేపు పిల్లలకి హాలిడే ఇచ్చే ఫైల్ సార్ అంది. సో నా జీవితంలో జిల్లా కలెక్టర్గా నేను సైన్ చేసిన ఫస్ట్ ఫైల్ ఏంటయ్యా అంటే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం. నార్మల్లీ పిల్లలకి హాలిడే ఇస్తేనే వాళ్ళు భయంకరంగా సంతోషంగా ఫీల్ అవుతారు. అది ఫస్ట్ ఫైల్, ఫస్ట్ సిగ్నేచరే హాలిడే ఇస్తే దే వర్ వెరీ వెరీ హ్యాపీ. సో జిల్లా కలెక్టర్ ఫస్ట్ ఫైలే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం అనేది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. సో అల్లపిలో ఉన్న పిల్లలందరూ నన్ను చాలా హ్యాపీగా థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య, థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య, థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య అని చెప్పేసి ఫేస్బుక్లో దే స్టార్టెడ్ షేరింగ్ దేర్ హ్యాపీనెస్ దట్ ఐ డిక్లేర్డ్ ఎ హాలిడే టు దెమ్. అట్లా ఒక 2 weeks తర్వాత ఒక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది. నేను నన్ను అడిగాను, ఏంటమ్మాయి ఇంటికి వచ్చావు అంటే అమ్మాయి చెప్పింది, అందరూ మిమ్మల్ని కలెక్టర్ మామయ్య అని పిలుస్తున్నారు కదా, సో నేను కూడా ఒక చనువు తీసుకొని మిమ్మల్ని ఒక సహాయం కోసం వచ్చాను అంది. ఏం సహాయం కావాలి అన్నాను. అప్పుడు అమ్మాయి నాతో చెప్పింది, మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు నర్సింగ్ చదువుకోవాలని చెప్పి చాలా కోరిక, కానీ మా అమ్మకి నర్సింగ్ ఫీ పే చేసే స్థితి ఈరోజు ఈ నర్సింగ్కి ఫీ పే చేసే పరిస్థితి ఈరోజు మా ఇంట్లో లేదు అని చెప్పింది అనమాట. అప్పుడు నేను అడిగాను, ఏం కావాలి అంటే, నాకు ఎవరైనా స్పాన్సర్ని చూస్తారా నర్సింగ్కి ఫీ పే చేయడానికి అండి, నేను ట్రై చేస్తానని చెప్పి. అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద హీరో అయిన శ్రీ అల్లు అర్జున్ గారికి ఫోన్ చేశాను, ఇట్లా ఒక అమ్మాయి ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే. అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా 1 సంవత్సరం కాదు 4 సంవత్సరాలు కావాల్సిన ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ మొత్తం నేనే పే చేస్తానని చెప్పి మొత్తం ఆయన కాలేజీలో పే చేశారు. ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి రావటం మొదలుపెట్టింది. మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ గారు సహాయం చేశారంటే అది ఆబ్వియస్లీ ఇంకా పెద్ద న్యూస్ అయిపోతుంది. సో అది కేరళ మొత్తం పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. ఆ న్యూస్ చదివి నెక్స్ట్ డే ఇంకొక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది. ఆ అమ్మాయి చెప్పింది, మా నాన్నగారు కూడా కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉంది, నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని అడిగింది. ఆ టైంలో నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే పిల్లలు నన్ను ఊరికే కలెక్టర్ మామయ్య అని పిలవట్లేదు, వాళ్ళు నాతో చెప్తున్నారు, మా అమ్మ మా నాన్న తర్వాత మమ్మల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అని చెప్పడానికి వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నారన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను నా మనసులో ఒక మాట అనుకున్నాను, నేను అలపికి జిల్లా కలెక్టర్గా ఉన్న టైంలో అలపిలో ఎంతమంది పిల్లలకైతే కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి ఇస్తాను అని చెప్పేసి. నేను ఆ మనసులో ఆ మాట అనుకున్నప్పుడు నాకున్న ఒక ఊహ ఏంటంటే, ఒక 20-30 మంది పిల్లలకి అయి ఉంటారు అమ్మ నాన్న చనిపోయిందని. కానీ సర్వే చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అలపిలో కోవిడ్ టైంలో అమ్మ నాన్న చనిపోయిన పిల్లలు 20-30 కాదు, 100 కాదు, 200 కాదు, 293 మంది పిల్లలకి కోవిడ్ టైంలో అలపిలో అమ్మ నాన్న చనిపోయారు. కానీ మనసులో ఒక మాట తీసుకున్నాను కాబట్టి వాళ్ళ కోసం నేను ట్రై చేయటం మొదలుపెట్టాను. 6 నెలల్లో 293 మందికి వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే నేను అలపి నుంచి మారి త్రిశూర్లో ఛార్జ్ తీసుకున్నాను.